ఎవరైతే అమ్మవారికి అపారమైన భక్తులు ఉంటారో తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అమ్మవారికి కొన్ని కోట్ల రెట్టింపు శక్తి వచ్చే రోజులండి. మార్చ్ 6, 7, 8 విజయవాడలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభాభిషేకం జరగబోతుంది. అంటే కొన్ని నదుల నుంచి, కొన్ని సముద్రాల నుంచి జలాన్ని తీసుకొచ్చి అమ్మవారి గోపురం పైన ఉన్న కలశాల మీద అభిషేకం చేస్తారండి. కుంభాభిషేకం జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ వెళ్ళినప్పుడు నదిలో స్నానాన్ని స్వీకరించండి. అలాగని అన్నప్రసాదనం చేసేటప్పుడు వెళ్ళి అన్నాన్ని స్వీకరించండి. ఇక్కడ ఏ ఒక్క దైవిక కార్యక్రమాలున్నా చెయ్యండి. చాలామంది మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కామెంట్ సంతానం కలగడం లేదని కొన్ని వేల కామెంట్లు అయితే వస్తున్నాయి. పిల్లలకి మంచి చదువు రావాలి, గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ జాబ్ రావాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజులలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుందండి, నేను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు, నేను ఎంత పర్ఫెక్ట్గా ఉంటా అనుకుంటారు కదా. మనకు కొన్ని దోషాలు మనకు తెలియకుండా చేసేటివన్నీ పోవాలంటే ఈ కుంభాభిషేకంలో పాల్గొనండి, లేదా కనీసం చూడండి. తప్పకుండా మీకు ఎటువంటి కష్టాలు ఆటకాలు ఉన్నా వెళ్ళిపోతాయి. మన దేవి పురాణంలో ఉంటుందండి, అమ్మవారు నిత్యం ఎదురు చూస్తుందంట అండి. ఎవరైనా సరే భక్తులు వచ్చి అమ్మ నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ కష్టాలలో ఉన్నాయి, నాకు ఈ కోరికలు ఉన్నాయి అంటే అమ్మవారు తక్షణమే నెరవేరుస్తుందని చెప్పేసి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటారో, తెలంగాణ నుంచి ఈ ఆలయానికి వెళ్తున్నారో తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినారో తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. మీ సపోర్ట్, మీ అనుగ్రహం మన యూట్యూబ్ ఛానల్ పైన ఉండాలని కోరుతున్నాను. నేను కొన్ని వందల, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయ వీడియోస్ అయితే చేశానండి. చాలా చిన్న చిన్న దేవాలయాల వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. తప్పకుండా మీ అనుగ్రహం, సపోర్ట్ మన యూట్యూబ్ ఛానల్ పైన ఉంటుందని కోరుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది.